రిషి మాటలు విని వసు షాక్లో ఉండిపోతుంది. నువ్వేం చేస్తున్నావు రిషి అని షాకింగ్గా మహేంద్ర అడుగుతాడు. డాడ్ తిని ఎవరు, ఎందుకు ఇలాంటి వాళ్ళని రూమ్లోకి అలౌ చేస్తున్నారు, ఇంత పెద్ద హాస్పిటల్లో ఇలాంటి వాళ్లకు అడుగు పెట్టే అర్హత కూడా లేదు అని చాలా అసహ్యంగా ఫేస్ పెట్టుకుంటాడు. వదిన గురించి ఎందుకని అలా మాట్లాడుతున్నావు అని అంజలి అంటుంది. అది విని రిషి షాక్ అవుతాడు. వదినా అంటూ బెడ్ మీద నుంచి లేచి వసు వైపు చూస్తాడు. వసు కూడా రిషికి ఏం జరుగుతుందో అర్థం కాక షాకింగ్గా రిషినే చూస్తూ ఉంటుంది. వాట్ ద హెల్ ఈజ్ రాంగ్ విత్ యూ ఆల్, మీ అందరికీ ఏమైంది, గౌతమ్ ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీరు అందరూ అలా చూస్తూ ఉండిపోయారా అని కోపంగా అంటాడు. కాదు బ్రో, తను నీ వైఫ్ అని అంజలి అంటుంది. అప్పుడు రిషి షాకింగ్గా ఏంటి నా భార్య, మైండ్ ఏమైనా దొబ్బిందా, ఇలాంటి దారిని పోయే అమ్మాయి వచ్చి నా భార్య అని చెప్తే ఎలా నమ్ముతారు మీరు అంటాడు. దారిని పోయే అమ్మాయా అని జగతి షాక్ అవుతుంది. వసు నీ భార్య రిషి అంటుంది జగతి. మీ అందరికీ ఎన్నిసార్లు చెప్పాలి మామ్ ఇలాంటి వాళ్ళని నమ్మొద్దని, చూడండి ఇలాగే జరుగుతుంది అంటూ వసు వైపు చూసి ఇది వచ్చి చెప్తే మీరు నమ్మేస్తారా అంటాడు రిషి. లేదు రిషి, నీ అంతటి నువ్వే తిను నా వైఫ్ అని చెప్పావు అని మహేంద్ర అంటాడు. వాట్ అని రిషి ఆగిపోతాడు షాకింగ్గా. తిను నా భార్య, అసలు తిను ఎవరో కూడా నాకు తెలీదు అని రిషి అంటాడు. సాక్షికి ఏమైంది, లాస్ట్ వీకే కదా మా ఎంగేజ్మెంట్ అయింది, అదైనా గుర్తుందా లేదా మీకు అని వాళ్ళ పేరెంట్స్ని అడుగుతాడు. రిషి అది జరిగి చాన్నాళ్ళు అయింది, కొన్ని నెలల క్రితం జరిగింది అని మహేంద్ర గుర్తు చేస్తాడు రిషికి. అప్పుడు రిషి కన్ఫ్యూజింగ్గా ఏంటి అంటాడు. వదినకు నీకు మ్యారేజ్ అయ్యి 3 months అయ్యింది అన్నయ్య అని అంజలి అంటుంది. ఏంటి జోక్ చేస్తున్నారా అని చాలా కోపంగా అంజలి వైపు చూస్తాడు. ఈ మాటలు వింటూ వసు గుండె పగిలిపోతుంది. కళ్ళల్లోంచి నీళ్ళు ఆగకుండా దారిలా కారిపోతూ ఉంటాయి. రిషి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి నన్ను గుర్తుపట్టలేదా అని వసు అడుగుతుంది. రిషి ఫేస్ని తన చేతులతో పట్టుకుందామని వసు చేతులు చాపుతుంది. అది చూసి రిషి చిరాగ్గా ఇలా అంటాడు. డోంట్ టచ్ మీ, అక్కడే ఆగు, టచ్ చేసావో అయిపోతావు, డోంట్ యూ డేర్ టచ్ మీ. రిషి తన ఫింగర్ని డోర్ వైపు చూపిస్తూ గెట్ అవుట్, ఇంకెప్పుడైనా నా ఫ్యామిలీకి దగ్గరగా నేను చూశానో అదే నీ చివరి రోజు అవుతుంది అని రిషి చాలా కోపంగా వసుకి వార్నింగ్ ఇస్తాడు. తనని ఎంతో ప్రేమగా చూసుకునే తన హస్బెండ్ ఇలా మాట్లాడేసరికి వసుకి ఏడుపు వచ్చేస్తుంది, ఏడ్చేస్తూ ఉంటుంది అనమాట. ఐ సెడ్ గెట్ అవుట్ అని మళ్ళీ రిషి గట్టిగా అంటాడు తన వైపు చూసి. రిషి కామ్ డౌన్ అని జగతి అంటుంది. రిషి అదేం పట్టించుకోకుండా వసు వైపే కోపంగా చూస్తూ ఇప్పుడు కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదో పోలీస్కి కాల్ చేస్తాను జాగ్రత్త అంటాడు. వసు ఇంచు కూడా కదలదు. అది చూసి రిషికి ఇంకా కోపం వచ్చేస్తుంది. తన ఫోన్ ఎక్కడుందా అని పక్కన వెతుక్కుంటూ ఉంటాడు. అది చూసి అంజలి వసు చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్ళిపోతుంది. మహేంద్ర డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చుని అమ్మ అంజు వస్తారని ఇంటికి తీసుకెళ్ళిపో అంటాడు మహేంద్ర. అప్పుడు రిషి తన ఫింగర్ని డోర్ వైపు చూపించి దాన్ని ఇంటికి తీసుకెళ్ళమంటున్నారా అని సీరియస్గా అడుగుతాడు. అప్పుడు జగతి కోపంగా రిషి తను వసు, దాన్ని అది అని పిలవడం నాకు నచ్చలేదు అని అంటుంది కోపంగా. మామ్ అని రిషి వాళ్ళ అమ్మ వైపు తిరిగి చూస్తాడు. ఫస్ట్ టైం కోప్పడ్డది, ఇంత గట్టిగా అరవడం ఇదే ఫస్ట్ టైం జగతి రిషి మీద. జగతి తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకుని యాక్సిడెంట్ అవ్వడం వల్ల నీకేమైనా మెమొరీ ఇష్యూస్ వచ్చి ఉంటాయి, నీకు 1000 సార్లైనా చెప్పుంటాను ఎదుటి వాళ్ళని అలా కించపరచొద్దని, వాళ్ళు ఎంత బాధపడతారు రిషి అని జగతి రిషి షోల్డర్ మీద చేయి వేస్తుంది. నువ్వెప్పుడు వాళ్ళనే సపోర్ట్ చేస్తావు మామ్, వాళ్ళ కోసమే నాతో ఫైట్ చేస్తావు అని రిషి జగతితో అంటాడు. అప్పుడు జగతి తన సెకండ్ హ్యాండ్ కూడా రిషి షోల్డర్ మీద వేసి చూడు నాన్న, నువ్వు తన్ని ప్రేమించావు, మా అందరికీ కూడా తనంటే చాలా ఇష్టం, నువ్వు తన్ని ప్రాణంలా చూసుకున్నావు అని చెప్తుంది. తను మీ అందరిపైన ఏం మంత్రం వేసిందో తెలియదు మామ్, మీరు ఎలా నమ్ముతున్నారు నేను తన్ని లవ్ చేశానంటే అని రిషి అంటాడు. నెక్స్ట్ వసు రిషి వాళ్ళ ఇంట్లో బెడ్ పైన పడుకుని ఏడుస్తూ ఉంటుంది. రిషికి ఇక్కడికి రాగానే ఎలా యాక్సిడెంట్ అయింది, తను ఎలా తన్ని మర్చిపోయాడు అని గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ తన హ్యాండ్ని స్టమక్ పైన పెట్టుకుని రిషి వల్ల బేబీని కూడా మర్చిపోయి ఉంటాడు అని గుర్తు తెచ్చుకుని ఏడ్చేస్తూ ఉంటుంది. ఆ ఆలోచనే తన్ని చంపేస్తుంది అనమాట ఓ పక్క నుంచి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండేవారు, వాళ్ళ ఫ్యామిలీని మీట్ అవుతున్నా అన్న ఆనందం లేకుండా ఈలోపే ఇలా జరిగిపోయింది. వసుకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, తన్ని ప్రేమించే వ్యక్తి ఉన్నాడు, ఇదంతా కూడా ఒక పీడకల్లా అనిపిస్తుంది. వదిన వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది అని అంజు జగతి మహేంద్రలతో చెప్తుంది.
అప్పుడు జగతి బాధగా ఇలా అంటుంది, పాపం వసు ఎప్పుడెప్పుడు ఇంటికి వద్దామా అని ప్రతిసారి కాల్ చేసినప్పుడు అంటూ ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి ఇలా జరిగింది అని కళ్ళలోంచి నీళ్ళు తెచ్చేసుకుంటుంది. ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, అంతా నార్మల్ అయిపోతుందిలే అని మహేంద్ర జగతితో అంటాడు. అప్పుడు జగతి వర్రీడ్గా మహేంద్రతో ఇలా అంటుంది, తను తిరిగి పాత రిషి అయిపోయాడు మహేంద్ర, నాకు చాలా భయమేస్తుంది. తను ఎప్పటికీ వసును గుర్తుపట్టకపోతే అప్పుడు ఎలా మహేంద్ర అని జగతి మహేంద్రని అడుగుతుంది. కంగారు పడుకు జగతి, రేపు ఇంటికి వస్తాడు కదా, అప్పుడు వచ్చినప్పుడు మొత్తం చెప్పేద్దామని మహేంద్ర అంటాడు. జగతి సరే అన్నట్టు తల ఊపుతుంది. రిషి ఇంటికి వచ్చి ఒక 2 అవర్స్ అవుతుంది. వసుకి బాగా భయమేస్తుంది, కానీ చాలా ఆశగా వెళ్తుంది. లివింగ్ రూమ్ దగ్గర రిషి కూర్చుని ఉంటాడు. తను చూద్దామని వెళ్ళేసరికి రిషి కళ్ళల్లో ద్వేషమే కనిపిస్తుంది. తను ఇంకా గుర్తుపట్టలేదనేసి వసుకు అర్థమవుతుంది. రిషి వసుని ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేయబోతుండగా జగతి ఆపేస్తుంది. రిషి, మేము నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అని జగతి అంటుంది. రిషి వసుని తిట్టబోతుండగా మధ్యలో ఆపినందుకు చాలా కోపంగా జగతి వైపుకి ఫేస్ తిప్పుతాడు. ఈలోపు రిషి అంటూ సాక్షి వచ్చేస్తుంది. అందరూ షాకింగ్గా సాక్షి వైపు చూస్తూ ఉంటారు. సాక్షి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని సీరియస్గా జగతి అంటుంది. నేనే కాల్ చేసి రమ్మన్నాను అని రిషి అంటాడు. రిషి అంటూ సాక్షి వచ్చి రిషిని హగ్ చేసుకుంటుంది. అది చూసి వసు చాలా బాధపడుతుంది. అందరూ కూడా వసు కోసం చాలా వరీగా ఫీల్ అవుతారు. వసు తన కన్నీళ్లను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అది చూసి అంజలి వసు దగ్గరికి వెళ్ళి వసు చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది కన్సోల్ చేస్తున్నట్టు. అన్నయ్యకి మెమొరీ లాస్ వదినా, తనకి ఇప్పుడు ఏం గుర్తులేదు, నువ్వు బాధపడుకోదినా అంటుంది. వసు అర్థం చేసుకున్నట్టు తల ఓకే అని ఊపి తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. వాట్ ద హెల్ సాక్షి అంటూ రిషి సాక్షిని తోసేసి, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అని రిషి సాక్షిని సీరియస్గా చూస్తాడు. రిషి కళ్ళల్లో కోపం చూసి సాక్షికి భయమేసేస్తుంది. రిషి అది అంటూ తడబడుతూ ఉంటుంది. రిషి అలా చేయడం వసుకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. అప్పుడు రిషి సాక్షితో నెమ్మదిగా ఇలా అంటాడు, పెద్దింటికి చెందిన అమ్మాయిలు ఇలా బిహేవ్ చేయకూడదు, బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటాడు. అప్పుడు సాక్షి ఫేసు సిగ్గుతో కొంచెం పింక్ కలర్ అవుతుంది. నేను ఇలా చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకే అంటుంది. తననెందుకు ఇక్కడికి పిలిచావని జగతి అంటుంది. తను నా ఫియాన్స్ అందుకే అంటాడు. రిషి, నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని జగతి రిషితో అంటుంది. మామ్, నాకు అర్థం కావట్లేదు మీరంతా తనని ఎలా నమ్ముతున్నారో. తను చెప్పే అబద్ధాలు సాక్షి వాళ్ళ ఫ్యామిలీ కూడా నమ్మడం నాకు ఇష్టం లేదు. ఈ విషయం క్లియర్ చేద్దామనే తనని ఇక్కడికి పిలిచాను. వాళ్ళ ఫ్యామిలీ కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అంటాడు. అప్పుడు జగతి సాక్షి వైపు తిరిగి, రిషి జరిగిందంతా మర్చిపోయాడు, కానీ నీకు గుర్తుంది కదా, నీకు తెలుసు కదా రిషికి మ్యారేజ్ అయిపోయిందని, రిషికి పెళ్ళయింది, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది అని కూడా చెప్పాము, కానీ నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని జగతి కోపంగా సాక్షిని అడుగుతుంది. మామ్, నేనేమైనా నీకు చీటర్లా కనిపిస్తున్నానా? ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు అని రిషి జగతిని అడుగుతాడు. అప్పుడు వసు వైపు తిరిగి, నేనేమైనా ఫూల్ అనుకున్నావా మామ్, సాక్షిని వదిలేసి తిన్నే పెళ్లి చేసుకోవడానికి? సాక్షికి మంచి ఫ్యామిలీ ఉంది, స్టేటస్ ఉంది, మన స్టేటస్కి తగ్గ అమ్మాయి. తనని మ్యారేజ్ చేసుకుంటే బిజినెస్లో కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. మన ఇద్దరు బిజినెస్ కలిస్తే మనమే టాప్. అలాంటిది సాక్షిని వద్దని ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నానని ఎలా నమ్ముతున్నారు అంటాడు. ఇదంతా విని మహేంద్ర కోపం వచ్చేస్తుంది. రిషి, ఆపుతావా? ఇంకొక మాట నీ భార్య గురించి ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడేవో, నువ్వు మాట్లాడే ముందు మేమేం చెప్తున్నామో విను అంటాడు. రిషి తల ఊపి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. వాళ్ళు కూడా సోఫాలో కూర్చుని చెప్పడం స్టార్ట్ చేస్తారు. రిషి కళ్ళు మూసుకుని చేయి పైకెత్తుతాడనమాట, ఆపండి అన్నట్టు. మహేంద్ర ఏంటి అని రిషిని అడుగుతాడు. రిషి ఇదేమీ నమ్మలేదు అన్నట్టు ఫేస్ పెట్టుకుని, నేను ట్రైన్ నుంచి దిగానా, తిననేమో రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే నేను తిన్ని కాపాడి నుదుటిన నా రక్తంతో బొట్టు పెట్టానా, మా ఇద్దరికి మ్యారేజ్ అయిందా, అది నమ్మి వాళ్ళంతా తిన్ని వదిలేశారా, నేనే తిన్ని సేవ్ చేశానా అన్నట్టు అడుగుతాడు. ఇదే నిజం రిషి అని జగతి అంటుంది. బుల్షిట్, నాన్ సెన్స్, ఇదంతా ఎలా నమ్మారు మీరు అని రిషి లేస్తాడు. నా ప్రాణాన్ని రిస్క్లో పెట్టి ఇలాంటి అమ్మాయిని కాపాడానంటే మీరు ఎలా నమ్ముతారు? ఈవెన్ తనెవరో కూడా నాకు తెలియదు, తన నేమ్ కూడా తెలియదు, అలాంటిది తిన్ని కాపాడుతానని ఎలా అనుకున్నారు?
అయినా ప్రపంచంలో ఏ మూలన రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు ఉన్నారు? మేము చెప్తుంది నిజం రిషి, నిజంగా అదే జరిగింది అని జగతి అంటుంది. మామ్, ఒకవేళ నిజంగానే ఇదంతా జరిగితే నేను ఫస్ట్ పోలీసులకి కాల్ చేస్తాను, అంతేగాని అలాంటి గొడవల్లో ఎప్పటికీ ఇన్వాల్వ్ అవ్వను అని రిషి అంటాడు. ఆ తర్వాత వసు వైపు తిరిగి అండ్ నువ్వు అని వసు వైపు ఫింగర్ చూపిస్తాడు. తనని పిలవడం చూసి వసు రిషి కళ్ళలో చూస్తుంది. జస్ట్ నీ నుదుటి మీద బొట్టు పెట్టినంత మాత్రాన నువ్వు నా భార్య వైపోవు. మ్యారేజ్ అనేది ప్రాపర్గా జరగాలి అని రిషి అంటాడు. మీ మ్యారేజ్ ప్రాపర్గానే జరిగింది రిషి, ఆ తర్వాత రోజే నువ్వు తన్ని పెళ్లి చేసుకున్నావు అని మహేంద్ర అంటాడు. రిషి షాక్తో వాట్ అని మహేంద్ర వైపు తిరుగుతాడు. వాట్ ద హెల్, అయినా నేను ఆ మారుమూర ప్రాంతానికి ఎందుకు వెళ్ళాను? నాకు ఆ ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అన్బిలీవబుల్ అని రిషి అంటాడు. మహేంద్ర జగతిలు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. టెన్షన్తో ఏం చెప్పాలో అర్థం కాదు వాళ్ళకి. మహేంద్ర జగతిని చూసి వసు వాళ్ళు ఎక్కడ నిజం చెప్పేస్తారో అని కవర్ చేయడానికి ఇలా అంటుంది. పెయింటింగ్ చేయడానికి వచ్చానని చెప్పారు అని వసు అంటుంది. పెయింటింగా అని రిషి అంటాడు మాక్ చేసినట్టు. అవును, మీరు చెప్పింది అదే, పెయింటింగ్ చేయడానికే వచ్చానని చెప్పారు అని వసు అంటుంది. నాకు పెయింటింగ్ వేయడం జస్ట్ హాబీ అంతే, నేను దాన్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. అలాంటిది ఇక్కడ ఇవన్నీ వదిలేసి పెయింటింగ్ వేయడం కోసం మీ ఊరు వచ్చానా? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇదంతా విని ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచారా మీరు అని వాళ్ళ ఫ్యామిలీ వైపు తిరుగుతాడు. రిషి ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది విను అంటాడు. సరే అని మళ్ళీ రిషి కూర్చుంటాడు. మహేంద్ర కంటిన్యూ చేస్తాడు చెప్పడం. వీళ్ళతో కాల్ మాట్లాడినప్పుడల్లా వసు ఏమేమి చెప్పిందో అవన్నీ రిషితో చెప్తూ ఉంటాడు. నేను తన్ని ప్రపోజ్ చేశానా అని రిషి అడుగుతాడు. అవును అని జగతి అంటుంది. ఒక పని మనిషిని, ఒక అనాథని అంటూ రిషి ఫేస్ని అడ్డంగా తిప్పుతాడు. అది విని రిషి ఫ్యామిలీ అన్కంఫర్టబుల్గా ఒకరి ఫేస్ ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. అది విని వసు కూడా తన తలని కిందకి దించేసుకుంటుంది. వాళ్ళందరి ముందర ఏడవడం వసుకి ఇష్టం లేదు. తన కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. నాకేమన్నా పిచ్చా తన్ని ప్రపోజ్ చేయడానికి, తన్ని మ్యారేజ్ చేసుకోవడానికి అంటాడు. మేము చెప్పేదంతా నిజం అన్నయ్య, మమ్మల్ని ఎందుకు నమ్మట్లేదు అని గౌతమ్ అంటాడు. దారిని పోయే ఒక అమ్మాయిని తీసుకొచ్చి తన్ని నేను పెళ్లి చేసుకున్నానంటే మీరంతా ఎలా నమ్ముతున్నారు? ఈ దారిని పోయేదాన్ని పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు మీతో చెప్పాలా? అది నేను నమ్ముతున్నానని చెప్పాలా అని రిషి కోపంగా అంటాడు. కానీ ఇదంతా చెప్తా నువ్వే మాతో చెప్పావు, నువ్వే తన్ని పెళ్లి చేసుకున్నానని చెప్పావు, నువ్వే తనకి ఐ లవ్ యూ చెప్పావు అని గౌతమ్ చాలా కోపంగా అంటాడు. నేను ఎందుకు అలా చేస్తా అని రిషి అంటాడు. ఇప్పుడు రిషిని ఎలా కన్విన్స్ చేయాలో వాళ్ళెవరికీ అర్థం కాదు. తనని అడాప్ట్ చేసుకున్నారన్న విషయం చెప్పి రిషిని బాధ పెట్టడం వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. రిషి వచ్చి వసు ముందు నిలబడతాడు. తన ముందర నిలబడేసరికి వసు కూడా లేచి నుంచుంటుంది. అసలు నువ్వు ఎలాంటి అమ్మాయివి? ఒక అబ్బాయిని ఎవరో ఏంటో తెలియకుండా ఎలా మ్యారేజ్ చేసుకుంటావు? అది మీట్ అయిన తర్వాత రోజే అంటాడు. నువ్వు నన్ను కాపాడావు, నీ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడడం కోసం ఆ రౌడీలతో ఫైట్ చేసావు. అక్కడున్న ఎవరూ నేను చెప్పేది నమ్మలేదు, కానీ నువ్వు నన్ను నమ్మి నన్ను సేవ్ చేసావు అని అంటుంది. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయివైతే నువ్వు అలా చేసి ఉండేదాను కాదు అంటాడు. రిషి కళ్ళల్లో కనిపిస్తున్న ద్వేషం చూడలేక వసు కళ్ళు దించేసుకుంటుంది. నువ్వు డబ్బు కోసమే ఈ పని చేస్తున్నావంటే చెప్పు, ఎంత కావాలో ఇప్పుడే ఇచ్చేస్తా, మమ్మల్ని వదిలే అని రిషి అంటాడు. నాకేం నీ డబ్బు అవసరం లేదు, నేను ఎప్పుడూ నీ డబ్బు కోసం, నీ డబ్బు చూసి నిన్ను పెళ్లి చేసుకోలేదు. నువ్వు కూడా ఫన్ చేసేవాడివి, నేనెవరినో ఎంత రిచ్చో తెలియకుండానే నన్ను పెళ్లి చేసుకున్నావా అని అస్తమానం అడిగేవాడివి. నేను నీ డబ్బు కోసం కాకుండా నీ కోసం కేర్ చేస్తున్నా అని, నీలాంటి వాళ్ళని ఎవరిని ఇప్పటి వరకు చూడలేదని, నువ్వు చాలా అమాయకురాలు వసు అంటూ నాతో అనేవాడివి అని వసు అంటుంది. ఇదంతా నేను నీతో చెప్పానా అని రిషి అంటాడు. ఎస్ అంటుంది. అయితే నువ్వు నా వైఫ్ అన్నమాట అంటాడు. అవును అని వసు అంటుంది. ప్రూఫ్ ఏంటి అని రిషి అంటాడు. మన పెళ్ళి గుడిలో జరిగింది, సాక్షులు ఎవరు లేరు అని వసు అంటుంది. పెళ్లి ఫోటోలు, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇలా అంటాడు. మనం మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేయలేదు అని వసు నెమ్మదిగా అంటుంది. కానీ ఎలా? ఇవన్నీ లేకుండా మన మ్యారేజ్ అయిందంటే ఎలా నమ్ముతాను అనుకున్నావు? నువ్వు ఇదంతా ఆస్తి కోసమే చేస్తున్నావు కదా, నువ్వు చాలా దిగజారిపోయావు. నీకులాంటి అమ్మాయిల్ని చాలామందిని చూశాను. ఇప్పుడు నా భార్యవని చెప్తున్నావు, రేపొద్దున ఇంకొకటి భార్యనని చెప్పి వాడి దగ్గర డబ్బులు లాక్కుంటావు. క్యారెక్టర్లెస్ గర్ల్. డబ్బు కోసం ఎంత నీచమైన పనులు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు నీలాంటి వాళ్ళు అంటాడు.
వసుకి ఇంకా ఫుల్‌గా కన్నీళ్ళొచ్చేస్తాయి. కుమిలిపోయి ఏడ్చేస్తూ ఉంటుంది. అప్పుడు అంజలి వచ్చి రిషిని వసు దగ్గర నుంచి తోసేసి, "ఎంత ధైర్యం అన్నయ్య అలా అనడానికి? ఎవడైనా వచ్చి నన్ను కూడా సేమ్ ఇలానే ఇన్సల్ట్ చేస్తే నువ్వు ఊరుకుంటావా? వాడిని చంపి పడేస్తావు. అంత దారుణంగా మాట్లాడుతున్నావు అన్నయ్య. ఇంతలా ఇన్సల్ట్ చేస్తావా నువ్వు అమ్మాయిల్ని?" అని అంజలి అంటుంది. అది విని రిషి కొంచెం షేమ్‌గా ఫీల్ అవుతాడనమాట తను అలా మాట్లాడినందుకు. "నీకు వదినతో మాట్లాడడం ఇష్టం లేకపోతే మానేయి. అంతేగాని ఇలా ఇన్సల్ట్ చేయకు. దయచేసి తనకి దూరంగా ఉండు" అని గౌతమ్ తన 2 చేతులు జోడించి వసు పక్కన నించుంటాడు రిషి వైపు చూస్తూ సీరియస్‌గా. "ఇది వసుధర ఇల్లు. తనెక్కడికి వెళ్ళదు" అని మహేంద్ర కూడా అంటాడు. "మమ్మల్ని ఎందుకు నమ్మట్లేదు రిషి" అని జగతి అంటుంది. "ఎందుకంటే నాకు తెలుసు తను అబద్ధం చెప్తుందని. మీరందరూ తన ట్రాప్‌లో పడిపోయారు" అని రిషి అంటాడు. "తను ఏ అబద్ధం చెప్పట్లేదు రిషి. నేను నా రూమ్‌లో చెక్ చేశాను. నా రూమ్‌లో ఒక్క వస్తువు కూడా తనకు సంబంధించింది లేదు" అని వసు వైపు చూపిస్తాడు. "ఎందుకంటే నువ్వు వసుతో కలిసి వాళ్ళ విలేజ్‌లోనే ఉన్నావు" అని వాళ్ళు అంటారు. "ఇదంతా వదిలేసి నేను అక్కడికెళ్ళి ఎందుకు ఉంటాను" అని రిషి అంటాడు. మళ్ళీ వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు. సరే, నేను తనతో కలిసి అక్కడే స్టే చేశాననుకోండి. దానికో రీజన్ ఉంటుంది కదా! ఆ రీజన్ ఏంటో చెప్పండి. పెయింట్స్ ఏయడానికి అక్కడికి వెళ్ళానంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదు అని రిషి అడుగుతాడు. "కనుక్కుంటా. ఆ రీజన్ ఏంటో కనుక్కుంటా. మేబీ నన్నేమైనా బ్లాక్‌మెయిల్ చేసి ఉండొచ్చు. అందుకే నేను అక్కడ ఉండిపోయి ఉండుంటాను" అంటాడు. "నువ్వు నాకు అప్పుడప్పుడు కాల్ చేసేవాడివి రిషి. నేను మళ్ళీ వస్తాను, నీతో మ్యారేజ్ చేసుకుంటాను అని ప్రామిస్ చేసేవాడివి" అని సాక్షి అంటుంది. అది విని ఫ్యామిలీలో అందరూ షాక్ అయిపోతారు. రిషి కూడా "నేనా?" అన్నట్టు అడుగుతాడు షాకింగ్‌గా. "అవును" అంటుంది. "సరే, నేను అక్కడ ఎందుకున్నానో నీతో రీజన్ ఏమైనా చెప్పానా" అని రిషి అడుగుతాడు. "అహా! లేదు, ఏమీ చెప్పలేదు. ఓన్లీ నువ్వు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడివి అంతే" అని సాక్షి అంటుంది. "నువ్వు అలానే ఉండు సాక్షి. ఈ విషయాన్ని సాల్వ్ చేసి త్వరలోనే మనమిద్దరం పెళ్లి చేసుకుందామని" రిషి అంటాడు. "అన్నయ్య, నువ్వు మమ్మల్ని నమ్మవు కానీ తను చెప్పేది నమ్ముతావా" అని అంజలి అడుగుతుంది. "మీరు చెప్పేదేది నమ్మబుద్ధి కావడం లేదు. ఓన్లీ సాక్షి చెప్పేదే నమ్మే విధంగా ఉంది" అని వసు మిమ్మల్ని అందరినీ ట్రాప్ చేస్తుంది అన్నట్టు వసు వైపు సీరియస్‌గా చూస్తాడు. వసు ఏడుస్తూ అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోతుంది. రిషి ఫ్యామిలీ కూడా వసు రూమ్‌లో ఉంటారు. రిషికి నిజం చెప్పేద్దాం అంటారు. వసు ఏమో వద్దు అంటుంది. "అది కాదు వసు, రిషికి నిజం చెప్పకపోతే ఎప్పటికీ నమ్మడు" అని వాళ్ళు అంటారు. "అదంతా తెలిస్తే రిషి చాలా బాధపడతాడు. ఆ బాధ నుంచి కోలుకోవాలంటే రిషికి చాలా టైం పడుతుంది. వద్దు, తన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు" అని వసు అంటుంది. "ఒకసారి ఆల్రెడీ ఆ బాధ నుంచి బయటకు వచ్చాడు కదా, మళ్ళీ వస్తాడు, ఏం పర్వాలేదు" అని గౌతమ్ అంటాడు. "లాస్ట్ టైం ఆ నిజం తెలిసి రిషి ఇంటి నుంచి బయటకెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తే మనెవరికీ చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏం చేస్తామని" వసు అడుగుతుంది. వాళ్ళంతా అది నిజమే అన్నట్టు ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు. "వదిన, అన్నయ్య ఎప్పుడూ అలా కాల్ చేసి ఉండడు. ఆ సాక్షి కాల్ చేశాడు అని అబద్ధం చెప్తుంది. వాళ్ళ ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా అన్నయ్య సాక్షి వాళ్ళ డాడీకే కాల్ చేసేవాడు కానీ ఎప్పుడూ సాక్షికి కాల్ చేయలేదు. అలాంటిది సాక్షికి అన్నయ్య కాల్ చేశాడంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అదంతా అబద్ధం వదిన" అని అంజలి అంటుంది. "అయినా తను ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది? రిషి నాతో అంతా చెప్పాడు. సాక్షి తన్ని లవ్ చేసేది అని. కానీ తను బిజినెస్ కోసమే తన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానని చెప్పారు. రిషి మా విలేజ్కి వచ్చే ముందు కూడా తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పాడు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినా తను ఎందుకు ఇక్కడికి వచ్చింది" అని వసు అడుగుతుంది. "తప్పంతా మాదే అమ్మా. రిషి ఇంటి నుంచి వెళ్ళిపోయాక తను వచ్చేసరికి తను అనుకున్నట్టుగా అంతా పర్ఫెక్ట్గా జరగాలి అనేసి మేమే ఇలా చేశాము. రిషిని మేము పెంచుకుంటున్నామని తెలిసి మా ఆస్తి ఎక్కడ రిషికి సమానంగా ఇవ్వము అని సాక్షి వాళ్ళ నాన్న భయపడి ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేశాడు. కానీ అలాంటిది ఏం జరగదనేసి రిషి పేరు మీద ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ చేశాము. గౌతమ్ అంజలి షేర్స్ కూడా కొన్ని రిషి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. అలా చేశాక రిషి వచ్చాక మామూలుగా మ్యారేజ్ చేసేద్దామని మేము ఒప్పుకున్నాము" అని మహేంద్ర అంటాడు. "మీ మ్యారేజ్ అయిందని తెలిసి వాళ్ళకి కాల్ చేసి ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేశాము. రిషికి పెళ్ళి అయిపోయింది, ఇంకా ఈ మ్యారేజ్ జరగదు అనేసి వాళ్ళతో చెప్పాము. కానీ ఆ సాక్షి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు" అని జగతి అంటుంది. "నువ్వేం టెన్షన్ పడకు వసు, అంతా మంచి జరుగుతుంది. రిషికి గతం గుర్తొస్తే సాక్షిని తరిమి తరిమి కొడతాడు" అని జగతి అంటుంది. "నా రిషి మీద నాకు నమ్మకం ఉంది అత్తయ్య. నేను తన్ని నమ్ముతాను.
తను దీనంతటిని త్వరలోనే సరిచేస్తారు అని వసు అంటుంది. అది విని జగతి వసుని హగ్ చేసుకుంటుంది. నేను ఇప్పుడే సాక్షి వాళ్ళ డాడీకి కాల్ చేసి జరిగిందంతా చెప్తాను అని మహేంద్ర అక్కడి నుంచి వెళ్తాడు. డాడ్, మీరు సాక్షి వాళ్ళ డాడీకి కాల్ చేసి తనని ఇక్కడికి పంపించొద్దని చెప్పారా అని రిషి సీరియస్గా అడుగుతాడు. తనకి ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు, నీకు మ్యారేజ్ అయిపోయింది అని మహేంద్ర అంటాడు. డాడ్, ఎన్నిసార్లు చెప్పాలి, నాకు అసలు ఎలాంటి మ్యారేజ్ అవ్వలేదు, అందులోని ఈ అమ్మాయితో అసలు అవ్వలేదు అని రిషి వసు వైపు ఫింగర్ పెట్టి చూపిస్తాడు. రిషి, అలా అనకు, నీకేం గుర్తులేదు అంటుంది జగతి. దాని అర్థం మీరు ఏం చెప్తే అది వింటానని అనుకుంటున్నారా అంటాడు. సరే అయితే నీ గతం గుర్తొచ్చే వరకు దీన్ని కొంచెం కంట్రోల్లో పెట్టు అని సాక్షి వైపు చూపిస్తుంది. అన్నయ్య, ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు సాక్షిని పట్టించుకున్నదే లేదు, కానీ ఇప్పుడు ఎందుకు ఇంతలా సాక్షి గురించి వాదిస్తున్నావని అంజలి కన్ఫ్యూజింగ్గా అడుగుతుంది. నాకు మాత్రం ఇదేమైనా సరదా అనుకుంటున్నావా? నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. తిను ఏడుస్తుంటే ఓదార్చడం నా వల్ల కాదు, టైం వేస్ట్ పని. మీరంతా ఈ కిచెన్ పాలిటిక్స్ ఇంట్లో చూసుకోండి, అంతేకాని నన్ను డిస్టర్బ్ చేయకండి. సాక్షి ఏడుస్తూ వచ్చి నా వర్క్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు అని రిషి అంటాడు. నువ్వు అదంతా ఎందుకు పట్టించుకుంటున్నావు? ఏడిస్తే ఏడవని, ఇంతకు ముందు కూడా నువ్వెప్పుడు తన్ని పట్టించుకోలేదు కదా అంటారు. రిషి గౌతమ్ కార్లో ఆఫీస్కి వెళ్తూ ఉండగా గౌతమ్ ఇలా స్టార్ట్ చేస్తాడు. అనియా, నేను నీతో ఒక విషయం చెప్పాలి, ప్లీజ్ మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకుండా నేను చెప్పేది విను అంటాడు. సాక్షి నీతో అబద్ధం చెప్తుంది అనియ్య, నువ్వు తనకి కాల్ చేసావని చెప్పేది అదంతా అబద్ధం. నువ్వు వదినని మా ముందే ప్రపోజ్ చేసావు, మా ముందే ఐ లవ్ యూ చెప్పావు. వదిన తిరిగి నీకు ఐ లవ్ యూ చెప్పే వరకు నువ్వు వదినని అడుగుతూనే ఉన్నావు, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ అంటూ. మేము నీతో అబద్ధం చెప్తామా అన్నయ్య? మేము చెప్పేది ఎందుకు నమ్మట్లేదు అని గౌతమ్ అడుగుతాడు. తను నిజంగానే నన్ను బ్లాక్మెయిల్ చేసి ఉండాలి, అందుకే అలా చెప్పుంటాను. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేను మీ ముందు అలా నటించుంటాను అని రిషి అంటాడు. ఓకే అన్నయ్య, నీ మెమొరీతో పాటు నీ ఇంటెలిజెన్స్ కూడా పోయిందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు సాక్షికి కాల్ చేసి నీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తావు, కానీ నీ సొంత ఫ్యామిలీకి ఫస్ట్ నుంచి నీతో అన్నీ షేర్ చేసుకుంటున్న వాళ్ళకి ఫోన్ చేసి మాత్రం నువ్వేం చెప్పలేకపోయావా? అసలు ఇంతకుముందు సాక్షికి ఎప్పుడైనా కాల్ చేసావా? నువ్వు ఆలోచించుకో. నిన్ను వదిన బ్లాక్మెయిల్ చేసిందన్న విషయం సాక్షికి చెప్పగలిగావు, కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పలేకపోయావు. అంటే అర్థం చేసుకో అందులో ఎంత నిజం ఉందో అని గౌతమ్ డోర్ తీసుకుని ఆఫీస్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈవినింగ్ రిషి హాల్లో కూర్చుని ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుందన్నమాట. దాంట్లో విష్ణు అని ఫీడ్ చేసి ఉంటుంది. అది చూసి రిషి ఆలోచిస్తాడనమాట. విష్ణు ఎవరు అన్నట్టుగా ఆలోచిస్తాడు. ఈలోపు వసు వచ్చి ఆ ఫోన్ లాక్కుని హలో అంటూ తనతో మాట్లాడుతూ ఉంటుంది. రిషి వసు వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. నా ఫోన్లో తనకి తెలిసిన వాళ్ళ నెంబరు, అది తిని మాట్లాడుతుంది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఏంటి వసు, నువ్వు రిషి కాల్ లిఫ్ట్ చేసావని విష్ణు అడుగుతాడు. వసు నెమ్మదిగా పక్కకు వచ్చేసి జరిగిందంతా చెప్తుంది. రిషి గతం మర్చిపోయాడని, తను ఎవరూ కూడా గుర్తులేరు అనేసి చెప్తుంది. ఒకసారి ఫోన్ ఇవ్వి, నేను రిషితో మాట్లాడతాను అని విష్ణు అంటాడు. వద్దు, తనకు అసలు ఏం గుర్తులేదు, ఇప్పుడు గుర్తు చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ బాధపడతాడు అని వసు అంటుంది. నీ గురించి ఏమంటున్నాడు అని విష్ణు అడుగుతాడు. నన్ను చీటర్ లేయర్ అంటూ ఉన్నాడు, నేను డబ్బు కోసం తనని చీట్ చేస్తున్నా అని అంటున్నాడు అని వసు ఏడుస్తూ ఉంటుంది. వసు, నువ్వు ఈ టైంలో ఏడవడం మంచిది కాదమ్మా, జాగ్రత్తగా ఉండు, స్ట్రెస్ తీసుకోకు అని విష్ణు అంటాడు. వెంటనే వసు షాక్ అవుతూ, మేమెవరికి ఈ విషయం చెప్పలేదు, నీకెలా తెలుసు అని వసు అడుగుతుంది. నాతో రిషి చెప్పాడు అని విష్ణు అంటాడు. ఎప్పుడు అని వసు అడుగుతుంది. మీరు ఎయిర్పోర్ట్లో దిగాక రిషితో కాల్ మాట్లాడాను కదా, అప్పుడు చెప్పాడు అని విష్ణు అంటాడు. నువ్వేం బాధపడకు వసు, రిషి నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, తనకి నువ్వంటే ప్రాణం. ఆ రోజు తను నాతో చాలా హ్యాపీగా చెప్పాడు, వసుకి ఒక ఫ్యామిలీని గిఫ్ట్గా ఇస్తున్నాను, తను నాకు ఒక బేబీని గిఫ్ట్ ఇస్తుంది, నేను తనకి రిటర్న్ గిఫ్ట్ నా ఫ్యామిలీని ఇస్తున్నాను అని రిషి చెప్పాడు అని విష్ణు అంటాడు. అది విని వసు కన్నీళ్ళు తెచ్చేసుకుంటుంది. నువ్వెప్పటికీ రిషిని వదలకు, రిషి ఎప్పటికైనా గతం గుర్తు తెచ్చుకొని తిరిగి నీ దగ్గరకు వస్తాడు, రిషికి నువ్వంటే ప్రాణం అని విష్ణు మళ్ళీ చెప్తాడు. నేను ఎప్పటికీ రిషిని వదలను అని వసు అంటుంది. సారీ విష్ణు, మేము నీ పెళ్ళికి రాలేకపోవచ్చు అని వసు అంటుంది. అదేం పర్లేదు వసు, తర్వాత అయినా చేసుకోవచ్చు పెళ్ళి, ఫస్ట్ రిషిని రికవర్ అవ్వని, తర్వాత చూద్దాం పెళ్ళి సంగతి అని విష్ణు అంటాడు.
వాళ్ళు ఫోన్ కాల్ అయిపోయాక వసు ఆ ఫోన్ తీసుకెళ్ళి రిషికి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ టైం నా పర్మిషన్ లేకుండా నా వస్తువులు ముట్టుకోవడానికి వీల్లేదు అంటాడు. వసు సరే అని తల ఊపుతుంది. ఎందుకు కాల్ చేశాడు అని అడుగుతాడు. నార్మల్గానే నేను ఎలా ఉన్నానో తెలుసుకుందామని అని వసు అంటుంది. నేను అడిగింది అది కాదు, నా ఫోన్కి ఎందుకు కాల్ చేశాడు అని అడుగుతున్నాను అంటాడు. ఎందుకంటే తన దగ్గర నీ నెంబరే ఉంది అని వసు తన షోల్డర్ పైకి ఎగరేసి వెనక్కి వెళ్ళిపోతుంది తన రూమ్లోకి. రిషికి ఏం అర్థం కాదు వసు అలా షోల్డర్ ఎందుకు ఎగరేసిందో, దాని మీనింగ్ ఏంటో. రిషి వసు వెనకాలే వెళ్ళి నీకెవరూ లేరన్నావు, ఈ కాల్ ఏంటి, ఆర్ఫన్ అన్నావు కదా, అనాథ అన్నావు కదా అని అడుగుతాడు. తను నాకు బ్రదర్ లాంటివాడు, లైక్ గౌతమ్ నాకు బ్రదర్ లాగా, తను కూడా నాకు బ్రదరే అంటుంది. హే గౌతమ్ నా బ్రదర్, నీ బ్రదర్ కాదు అని వార్నింగ్ టోన్లో రిషి అంటాడు. ఈలోపు గౌతమ్ అక్కడికి వచ్చి వసు షోల్డర్ పైన ప్రొటెక్టింగ్గా చెయ్యి వేసి రిషి వైపు చూస్తూ నేనెవరి బ్రదరో చెప్పాల్సింది నేను డిసైడ్ అవుతా అని గౌతమ్ అంటాడు. రిషికి కోపం వచ్చేస్తుందనమాట గౌతమ్ అలా అనేసరికి. తను మన ఫ్యామిలీని ముక్కలు చేసేస్తుంది అంటాడు. తను ఎప్పుడు మన ఫ్యామిలీని కలపడానికే ట్రై చేసింది, దానికోసం మేమందరం రుణపడిపోయి ఉంటాము అని గౌతమ్ అంటాడు. ఏంటి మన ఫ్యామిలీని కలపడానికి ట్రై చేసిందా? అసలు మన ఫ్యామిలీ ఎలా ఉంటాం తెలుసు కదా, మన ఫ్యామిలీ కలిసి ఉండడానికి ఎవరి హెల్ప్ అవసరం లేదు అని రిషి అంటాడు. గౌతమ్ చేతులు జోడించి ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ ఆపే ఇంకా అంటాడు. ఆ తర్వాత రిషి వైపు చూసి నీకు గనక గతం గుర్తొస్తే నువ్వే చాలా సఫర్ అవుతావు, నువ్వు చాలా బాధపడుతావు వదిన్ని ఇన్ని మాటలు అంటున్నందుకు అని, వదిన్ని ఇలా ట్రీట్ చేస్తూ నీ గొయ్యి నువ్వే తీసుకుంటున్నావు అని అంటాడు. అలా ఎప్పటికీ జరగదు, నా గతం గుర్తొచ్చినా కానీ తను బ్రతికున్నా చచ్చినా కానీ నేనేం పట్టించుకోను అంటాడు. అది విని వెంటనే వసు గౌతమ్ని గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేస్తుంది. గౌతమ్ కూడా వసుని గట్టిగా పట్టేసుకుంటాడు. తన కళ్ళ ముందు అలా బ్రేక్ డౌన్ అయిపోవడం చూసి వసు అలా ఏడుస్తుంటే రిషి చూడలేకపోతుంటాడు. తన హార్ట్లో ఏదో ఫీలింగ్ అనమాట, ఏదో బరువుగా అనిపిస్తూ ఉంటుంది. అది చూడలేక ఒక అడుగు వెనక్కేస్తాడు. రిషికి అసలు ఏం అర్థం కాదు తను ఏడుస్తుంటే ఎందుకు తనకి ఇంత స్ట్రాంగ్ ఫీల్ వస్తుందో అని. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, వదిన్ని ఒంటరిగా వదిలేయని గౌతమ్ గట్టిగా అరుస్తాడు. రిషి ఒకసారి గౌతమ్ వైపు చూస్తాడనమాట. గౌతమ్ చాలా సీరియస్గా రిషి వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకో తనకి తెలియకుండానే మళ్ళీ ఒకసారి వసు వైపు చూస్తాడు. తను అలా ఏడుస్తూనే ఉంటుంది. పద నీ రూమ్కి తీసుకెళ్తాను అని వసుని గౌతమ్ అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాడు. రిషి మాత్రం అక్కడే నుంచుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళనే చూస్తూ ఉంటాడు. ఇప్పటికొచ్చి తను ఎప్పుడు కూడా ఇలా ఫీల్ అవ్వలేదు. ఒకళ్ళు ఏడుస్తుంటే తనకి చాలా హర్టింగ్గా అనిపించడం ఇదే ఫస్ట్ టైము. గౌతమే కరెక్టు, నేను తనకి దూరంగా ఉండాలి, తన్ని చాలా ఏడిపిస్తున్నాను అనుకుని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత వసు చాలా రేర్గా రిషిని చూస్తూ ఉంటుందన్నమాట. రిషి చాలా ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళిపోవడం, చాలా లేట్గా ఇంటికి రావడం చేస్తూ ఉంటాడు వసుని అవాయిడ్ చేయడం కోసము. వసు కూడా తన ప్రెగ్నెన్సీలో ఉండడం వల్ల కొంచెం ఎర్లీగా నిద్రపోవడం, లేట్గా లేవడం ఇలా చేస్తూ ఉంటుంది తన హెల్త్ కోసం. ఒకరోజు వసు తన క్లాత్స్ని బ్యాగ్లోంచి బయటికి తీస్తుంటే తన డైరీ కనిపిస్తుంది. దాన్ని చాలా ప్రేమగా ఒకసారి తడుముతుందన్నమాట చేతితోటి. వసు తన డైరీ రాయడం మానేసి చాలా రోజులయ్యింది. వాళ్ళు హైదరాబాద్కి రాక ముందు రోజు రాసిందేమో అంతే. తను డైరీ రాస్తానని రిషితో ప్రామిస్ చేసిన విషయం గుర్తు తెచ్చుకుంటుంది. కానీ తనకు ఆ శక్తి లేదనమాట. ఇప్పుడు జరిగేది అంతా డైరీలో రాయడానికి తనకి మనసు రావడం లేదు. ప్రస్తుతం జరుగుతున్నది తను తన డైరీలో రాయడానికి ధైర్యం కూడా చేయలేకపోతుంది. చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. రిషి తన గతాన్ని మర్చిపోయి తన్ని హర్ట్ చేస్తున్నాడన్న విషయం ఆ డైరీలో రాయడం వసుకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళిద్దరూ కలిసి ఆ డైరీని చదువుకునేటప్పుడు వాళ్ళ హ్యాపీ మూమెంట్సే ఉండాలి కానీ సాడ్ మూమెంట్స్ అసలు ఉండకూడదని వసు ఫీలింగ్ అనమాట. వసు తన బాధని కొంచెం కంట్రోల్ చేసుకుని ఇప్పుడు జరిగేదంతా డైరీలో రాస్తే ఫ్యూచర్లో అది చదివినప్పుడు రిషి చాలా బాధపడతాడు. అది తనకి అసలు ఇష్టం లేదు. అందుకే తను డైరీ రాయడం ఆపేసింది. ఆ తర్వాత తన బ్యాగ్లో డైరీ పెట్టేసుకుని నార్మల్గా కూర్చుని ఉంటుంది బెడ్ మీద. ఈలోపు అంజలి కోపంగా వసు రూమ్లోకి వస్తుంది. ఏమైంది అని వసు అడుగుతుంది. ఆ సాక్షి వచ్చింది అంటుంది. వసు తన తల కిందకి దించేసుకుంటుంది. ఆ రోజు రిషి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఎందుకు అలా అన్నారని గొడవపడ్డ తర్వాత సాక్షి ఎప్పుడు ఇంటికి రాలేదు, వాళ్ళిద్దరూ బయట మీట్ అవుతున్నారని వసు అనుకుంటూ ఉంటుంది. మీ అన్నయ్య ఇంట్లోనే ఉన్నారా అని వసు అడుగుతుంది.
లేదు, ఐ థింక్ వస్తాడనుకుంటా అని అంజలి అంటుంది. వసు సరే అన్నట్టు తల ఊపుతుంది అంతే. వసు హాల్లోకి వెళ్తుంది. కరెక్ట్గా అదే టైంకి రిషి కూడా వస్తాడు. వాళ్ళ ఫ్యామిలీతో ఇలా చెప్తూ ఉంటాడనమాట. డాడ్ ఈరోజు సాక్షి వాళ్ళ డాడీ బర్త్డే అంటాడు. మహేంద్ర ఏం మాట్లాడు. డాడ్ మీరు పార్టీకి రారా, రండి అంటాడు. నేను రాను రిషి, నాకు తను నచ్చలేదు. నేను వద్దని చెప్తున్నా కూడా సాక్షిని నీ వెంట పంపిస్తున్నాడు. నాకు అస్సలు నచ్చట్లేదు. ఇలాంటి విషయంలో తన కూతుర్ని సపోర్ట్ చేస్తున్నాడు. అలాంటి వాడి బర్త్డే ఫంక్షన్కి నన్ను రమ్మంటావా? నేను రావడం ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నువ్వు అని రిషితో అంటాడు మహేంద్ర సీరియస్గా. అప్పుడు రిషి వసు వైపు చూసి ఇలా అంటాడు. ఈ అమ్మాయి కోసం నువ్వు సాక్షి వాళ్ళ ఫ్యామిలీని ఇన్సల్ట్ చేస్తున్నావా అని అడుగుతాడు వాళ్ళ నాన్నని. రిషి, ఆ సిగ్గులేని ఫ్యామిలీ కోసం నువ్వు నీ భార్యని ఇన్సల్ట్ చేయడం నాకు నచ్చలేదు అని జయతి అంటుంది. తను నా భార్య కాదు మామ్ అంటాడు. మేము చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు అంటారు. మీరే నన్ను అర్థం చేసుకోండి, నేను ఆ విషయం ఎప్పటికీ నమ్మను అని రిషి గట్టిగా చెప్తాడు. అన్నయ్య, మేము కూడా ఆ విషయం ఫస్ట్లో నమ్మలేదు, కానీ నీకు నువ్వుగా చెప్పవు మాతో. నీ లైఫ్ తనతో చాలా హ్యాపీగా ఉందని, నువ్వు తనతో చాలా హ్యాపీగా ఉన్నావని చెప్పావని అంజలి అంటుంది. మేము చెప్పింది నమ్మకపోవచ్చు, కానీ నీకై నువ్వు మాతో చెప్పిన విషయమే చెప్తున్నాం కదా, ఎందుకు నమ్మట్లేదు అంటాడు గౌతమ్. అవును, మేము అబద్ధం చెప్పామనుకోవచ్చు, కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం నీకేంటి? మా ముందే నువ్వు వదిన్ని ప్రపోజ్ చేసావు. వదిన తిరిగి ఐ లవ్ యూ చెప్పే వరకు తన్ని అడుగుతూనే ఉన్నావు అని అంజలి అంటుంది. రిషికి ఏం అర్థం కాదు. ఒకసారి వసు వైపు చూస్తాడనమాట. సేమ్ మ్యాటరే ఆల్రెడీ తనతో గౌతమ్ కూడా చెప్తాడు. అప్పటి నుంచి రిషి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు అంజలి కూడా సేమ్ చెప్పేసరికి షాక్ అయిపోతాడు. రిషి అలా ఆలోచించడం చూసి సాక్షి దగ్గరకు వచ్చి రిషి హ్యాండ్ పట్టుకుని, రిషి పార్టీ ఫంక్షన్కి టైం అవుతుంది రా అంటుంది. రిషి ఒకసారి సాక్షి వైపు చూసి వాళ్ళ ఫ్యామిలీ వైపు తిరిగి, మీరు వస్తున్నారా రారా అని అడుగుతారు. మేము రామని వాళ్ళు చెప్తారు. డాడ్, మీరు వాళ్ళకి ప్రామిస్ చేశారు నాకు సాక్షికి పెళ్లి చేస్తామని, అంతా మర్చిపోయారా అంటాడు. ప్రామిస్ చేసింది నువ్వు రిషి, నువ్వు నాకు కూడా ప్రామిస్ చేసావు అని వసు చాలా సాడ్గా అంటుంది. వసు వాయిస్లో పెయిన్ చూసి రిషి వసు వైపు కూడా తిరిగి చూడ్డు. తనకి చాలా బాధగా అనిపిస్తుంది వసు అలా పెయిన్ఫుల్గా మాట్లాడుతూ ఉంటేని. ఈలోపు సాక్షి వచ్చి రిషి టైం అవుతుంది రా అని అంటుంది. రిషి ఇంకేం మాట్లాడకుండా అక్కడ నుంచి పార్టీకి వెళ్ళిపోతాడు. రిషి పార్టీలో ఉన్నా కానీ అస్తమాను ఇంకా వసు హర్ట్ఫుల్ ఫేసు, తన వాయిసే గుర్తొస్తూ ఉంటాయన్నమాట. తన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి అన్నీ. రిషి, డాడ్ కేక్ కట్ చేస్తున్నారు రా వెళ్దామని సాక్షి రిషి హ్యాండ్ పట్టుకుని లాగుతుంది. రిషి ఒక్కో స్టెప్ వేస్తూ ఉంటే తనకి వసునే గుర్తొస్తూ ఉంటుంది. తను ఈ పార్టీకి వచ్చి చాలా తప్పు చేశానా అనుకుంటూ ఉంటాడు. రిషి తన ఫ్యామిలీ అందరికీ వ్యతిరేకంగా ఉండడం, వాళ్ళు చెప్పిన దాన్ని వినకపోవడం, వసునేమో మోసం చేస్తున్నానా, నిజంగానే మాకు పెళ్ళయిందా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. రిషి సాక్షి హ్యాండ్లో నుంచి తన హ్యాండ్ని విడిపించేసుకుని నువ్వు వెళ్ళు అంటాడు. అదేంటి నువ్వు రావా? రా, మా డాడీ కేక్ కట్ చేస్తున్నారు కదా పక్కన నుంచింది కానీ అంటుంది. నేను రానంటాడు. మీ ఫ్యామిలీ ఉండాలి అక్కడ, నేను కాదు అంటాడు. నువ్వు కూడా మా ఫ్యామిలీయే కదా, నువ్వు నా ఫియాన్స్, అందులో తప్పేముంది అని సాక్షి అంటుంది. నేను రానని చెప్పాను కదా, నువ్వు వెళ్తే వెళ్ళు, లేదంటే మానే, అంతేకాని నన్ను కనుక ఇంకోసారి అటు రమ్మని పిలిచేవో మొత్తానికి పార్టీ వదిలేసి వెళ్ళిపోతా అని గట్టిగా అరుస్తాడు. సాక్షి రిషి టోన్ విని డిసప్పాయింట్ అవుతుంది. ఓకే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళ డాడీ దగ్గరికి. రిషి తన రూమ్లో బెడ్ మీద కూర్చుని ఉంటాడు. ఈ లోపు అక్కడికి గౌతమ్ వచ్చి, ఏంటి పార్టీ నుంచి చాలా తొందరగా వచ్చేసావే అని అంటాడు. నేను నిన్నొకటి అడగాలి, నిజం చెప్తావా అని రిషి గౌతమ్ని అడుగుతాడు. గౌతమ్ ఓకే అంటాడు. నన్ను పార్టీలో అందరూ ఒకటే అడిగారు. కొన్ని నెలల క్రితం నాకు యాక్సిడెంట్ అయినప్పుడు, ఆ తర్వాత నేను కోలుకున్న తర్వాత నేను చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నానంట. ఎవరికి చెప్పకుండా కొన్నాళ్ళు నేను దూరంగా వెళ్ళిపోయానంట. ఎక్కడికి వెళ్ళాను? అసలు నేను ఎందుకు అలా బిహేవ్ చేశాను? నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం అదేనా? అసలు ఏం జరిగింది అని గౌతమ్ని అడుగుతాడు. అది విని గౌతమ్ ఫేస్ని పక్కకు తిప్పేసుకుంటాడు. వసుకి దీంతో సంబంధం ఉందా? వసు ఏమైనా చేసిందా? దీని అంతటి కారణం వసునేనా అని రిషి గౌతమ్ని గట్టిగా అడుగుతాడు. అదేం లేదన్నయ్య, వదినకి దీంతో సంబంధం ఏం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాకనే నువ్వు వదిన్ని మీట్ అయ్యావు. వదిన్ని అబద్ధం చేసుకోవడం మానేయ్ అన్నయ్య, వదిన్ని బాగా ట్రీట్ చెయ్యి, చాలా బాధ పెడుతున్నావు అని గౌతమ్ అంటాడు. సరే లీవ్ ఇట్, అసలు నేను ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి చెప్పు అంటాడు. గౌతమ్ ఆలోచించుకొని, చావుకు దగ్గరగా వెళ్ళేసరికి నువ్వు రియలైజ్ అయ్యావు నీ బిహేవియర్ని చేంజ్ చేసుకుందామని. నువ్వు పూర్ పీపుల్తో వాళ్ళని ట్రీట్ చేసే విధానం నీకు నచ్చలేదు. నువ్వు తప్పు చేస్తున్నావని నువ్వు రియలైజ్ అయ్యావు. బెటర్ పర్సన్లా తిరిగి రావాలని నువ్వు ట్రిప్కి వెళ్ళావు.
అక్కడే నువ్వు వదిన్ని మీట్ అయ్యావు అని అబద్ధం చెప్తూ కవర్ చేసుకోవడానికి పక్కకు చూస్తూ ఉంటాడు గౌతమ్. అర్జెంటుగా రూమ్లోంచి బయటకెళ్ళిపో, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదని రిషి నెమ్మదిగా అంటాడు. అది విని గౌతమ్, నేను చెప్పేది నిజం అన్నయ్య అంటాడు. నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం నిజం, కానీ దానికి రీజన్ అయితే ఇది కాదు అని, ఆ కారణం ఏంటో త్వరలోనే తెలుసుకుంటా అని రిషి అంటాడు. గౌతమ్ రూమ్లోంచి బయటకు వెళ్ళి వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తను ఏం చెప్పాడో చెప్పేస్తాడు, ఒకవేళ రిషి అడిగితే సేమ్ చెప్పమని. తర్వాత రోజు మార్నింగ్ రిషి ఆఫీస్కి వెళ్ళబోతూ ఉండగా వాళ్ళ ఇంటికి సాక్షి వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. నిన్న నైట్ పార్టీలో నువ్వు చాలా అప్సెట్గా అనిపించావు, ఎలా ఉన్నావో చూద్దామని వచ్చాను అంటుంది. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో నీకు తెలుసా, వీళ్ళని అడుగుతుంటే ఏదేదో చెప్తున్నారు అని రిషి వాళ్ళ ఫ్యామిలీ వైపు తిరిగి చూస్తాడు సీరియస్గా. ఆహా, నాకేం తెలీదు, నాకెలా తెలుస్తుంది అని సాక్షి అంటుంది. మరి నీకు ఆ టైంలో కాల్ చేసేవాడిని అని చెప్పావు కదా అని రిషి అడుగుతాడు. అదా, అది ఆ అమ్మాయి ఎవరు, వసుధర. తను నిన్ను ట్రాప్లో పెట్టిందని, ఏదో ప్రాబ్లంలో ఉన్నావని, అది సాల్వ్ చేసి వస్తానని నువ్వు నాతో ఫోన్లో చెప్పేవాడివి. ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఇంకా ఏం చెప్పాను అని రిషి అడుగుతాడు. నువ్వు తను నిన్ను ట్రాప్ చేయడం వల్లే నువ్వు తన్ని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పావు అంటుంది. తనని మ్యారేజ్ చేసుకున్నానని నీతో చెప్పానా, అప్పుడు నీకేం ప్రాబ్లంగా అనిపించలేదా, నువ్వేం ఫీల్ అవ్వలేదా అని రిషి సాక్షిని అడుగుతాడు. నువ్వు చీటు కాదు రిషి, నాకు తెలుసు నీ గురించి, నేను నిన్ను నమ్ముతాను అని సాక్షి అంటుంది. సాక్షి చెప్పే అబద్ధాలకి జగతికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకొని అంతా వింటూ ఉంటుంది. నువ్వు అర్థం చేసుకున్నట్టు నా ఫ్యామిలీ ఎందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అని రిషి అంటాడు. అప్పుడు సాక్షి రిషి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ రిషి అని తన బుగ్గు మీద కిస్ చేస్తుంది. రిషి వెంటనే వాట్ ద ఫ అంటూ వెనక్కి వెళ్ళిపోతాడు. ఐ లవ్ యూ రిషి అని సాక్షి భయపడుతూ అంటుంది. నాకు చాలా చిరాగ్గా ఉంది, ఇలా బిహేవ్ చేయడం మానే, చాలా చీప్గా బిహేవ్ చేస్తున్నావని రిషి అంటాడు. ఇందులో తప్పేముంది, మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని సాక్షి అంటుంది. మనం పెళ్లి చేసుకోబోతున్నాం అంతే, కానీ ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అని రిషి అంటాడు. అయితే ఏమైంది అని సాక్షి అంటుంది. మన కేటగిరీలో ఇలా హగ్ చేసుకోవడం, కిస్ చేయడం ఇలాంటివి మన స్టేటస్కి సూట్ అవ్వవు. పెళ్ళికి ముందు ఎలా ఉండాలో అలా ఉండు, పెళ్ళైన తర్వాత అయితే పర్వాలేదు కానీ అని రిషి గట్టిగా సీరియస్గా అంటాడు. ఇంకొకసారి ఇలా బిహేవ్ చేస్తే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేస్తాను. ఇది భూషణ్ ఫ్యామిలీకి కాబోయే కోడలికి ఉండాల్సిన లక్షణం కాదు అని రిషి అంటాడు. అది విని సాక్షి కళ్ళల్లో నీళ్ళు తెచ్చేసుకుంటుంది. కానీ రిషికి అదేం పెద్ద ఎఫెక్ట్గా అనిపించదు. వసు ఏడిస్తే మాత్రం చాలా ఫీల్ అయిపోతాడు. కానీ సాక్షి ఏడుస్తుంటే అలాంటి ఫీలింగ్ ఏం రావట్లేదు. నా ఫ్యామిలీ మీద వేలెత్తి చూపించడానికి ఎవరూ సరిపోకూడదు. మీ ఫ్యామిలీతో పెట్టుకున్న బిజినెస్ డీల్ ఏం పెద్ద నాకు లెక్కేం కాదు. కానీ నీతో ఎందుకు మ్యారేజ్కి ఒప్పుకుంటున్నా అంటే మా డాడీ ఒకసారి మీ డాడీకి ప్రామిస్ చేశారు, అందుకే ఒప్పుకున్నా, లేదంటే ఎప్పుడో ఈ మ్యారేజ్ని క్యాన్సిల్ చేసేవాడిని, మా ఫ్యామిలీకి ఇష్టం లేనందుకు అంటాడు. అది విని జగతి నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాక్షి కూడా వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం రిషి చూస్తూ సాక్షిని తిట్టుకుంటూ ఉంటాడు అనమాట. చీ అనుకుంటూ తన బుగ్గ మీద కిస్ని తుడుచుకుంటూ ఉంటాడు. కడుక్కుందాం అనేసి తన రూమ్లోకి వెళ్తూ ఉండగా అప్పుడే వసు కూడా బయటకు వస్తుంది నిద్ర లేచి. వాళ్ళిద్దరూ ఒకరి ఫేస్ ఒకరు చూసుకుని షాక్ అవుతారు. అది చూసి రిషి ఫేస్ పక్కకు తిప్పేసుకుంటాడు. ఈలోపు వసు రిషి బుగ్గ వైపు చూడడం రిషికి అర్థమైపోతుంది. వెంటనే చెయ్యి బుగ్గని కవర్ చేసుకోవడానికి పెట్టేసుకుంటాడు రిషి. వసు కళ్ళు అప్పటికే ఫుల్గా ఫిల్ అయిపోయి ఉంటాయి టీయర్స్ తోటి. అది చూసి రిషి హార్ట్ బ్రేక్ అయిపోతుంది. వసు రిషి కళ్ళలోకి నువ్వు నన్ను మోసం చేసావు అన్న టైప్లో కొంచెం చూస్తుందన్నమాట. రిషి అసలు తన కళ్ళలోకి చూడలేకపోతాడు. చాలా అన్కంఫర్టబుల్గా ఉండడం చూసి వసు వెనక్కి తిరిగి వాళ్ళ రూమ్లోకి వెళ్ళబోతుంది. ఏమైంది అని రిషి వసు వెనక వెళ్తాడు. రిషి మాట విని వసు ఆగి వెనక్కి తిరిగి రిషి వైపు చూస్తుంది. వసు అలా చూడడం రిషికి అసలు నచ్చలేదనమాట. చాలా కోపం వచ్చేస్తుంది. వసు షోల్డర్ గట్టిగా పెట్టుకుని హౌ డేర్ యూ, అలా చూడడానికి నీకు ఎంత ధైర్యం, నేనేదో నిన్ను చీట్ చేశాను, మోసం చేశాను అన్నట్టు ఆ చూపేంటి అని గట్టిగా అడుగుతాడు. వసుకి ఎనర్జీ మొత్తం పోతుందన్నమాట. అసలు ఆ సాక్షి రిషిని కిస్ చేస్తుందన్న థాట్ ఊహించుకుంటుంటేనే. ప్లీజ్ రిషి నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలే అని వసు చేతులు జోడించి అడుగుతుంది. రిషి కూడా ఈసారి తన టోన్ని కంట్రోల్లో పెట్టుకుని నేను తన్ని కిస్ చేయలేదు అని నెమ్మదిగా చెప్తాడు. వసు తన కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగిపోతాయి అన్నమాట. రిషి వైపు చూస్తూ అసలు నువ్వు తన్ని దగ్గరికి ఎందుకు రానిచ్చావు, ఎందుకు నిన్ను కిస్ చేయనిచ్చావు అని అడుగుతుంది.
వసు అలా అడుగుతుంటే రిషి వెంటనే 2 స్టెప్స్ వెనక్కేస్తాడనమాట. అందులో తన తప్పు ఏం లేకపోయినా గానీ అదంతా పెద్ద తప్పు కింద అనిపిస్తుంది. చాలా గిల్టీ ఫీల్ అవుతాడు. అసలు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు ఆ విషయంలో. వసు ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ రప్పిస్తున్నందుకు తనకేం అర్థం కాదు. కోపంగా "నీకు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు" అని రిషి గట్టిగా అరుస్తాడు. అప్పుడు "వదిలే రిషి, ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావు నాకు? నేనేం అడగలేదే. నీ అంతట నువ్వే ఏంటి అని అడిగావు. అప్పుడే కదా చెప్పాను" అని వసు అంటుంది. వసు అలా అనగానే రిషి కోపంగా వెనక్కి తిరిగి తన రూమ్‌లోకి వెళ్ళిపోబోతూ ఉంటాడు. ఈలోపు వసు ఏడుపు వినిపిస్తూ ఉంటుంది, కుమిలిపోవడం. అది విని రిషి కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతా ఉంటాయి. తను ఇప్పుడు దేన్నైనా కంట్రోల్ చేసుకోగలుగుతాడు గానీ, వసు బాధను మాత్రం భరించలేకపోతున్నాడనమాట. అసలు చూడలేకపోతున్నాడు. వసు పెయిన్‌లో ఉండడం అస్సలు నచ్చట్లేదు. వసు బాధపడుతుంటే అది ఎందుకు అంత ఎఫెక్ట్ చూపిస్తుందో రిషికి ఏం అర్థం కావట్లేదు. రిషి ఆఫీస్‌లో ఉన్నా గానీ ఏ వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతాడు. తనకి వసుయే గుర్తొస్తూ ఉంటుంది. తనకి ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. ఒక పక్క నుంచి తనని అవాయిడ్ చేయాలనుకుంటాడు. సేమ్ టైము తను బాగానే ఉందా, అంతా బానే ఉందా అన్నట్టు తన కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. రోజు ఇంటికి ఆఫీస్ నుంచి లేట్‌గా వెళ్ళేవాడు. కానీ ఈరోజు కొంచెం ఎర్లీగా వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంకా ఆగలేక వెంటనే అంజు రూమ్‌లోకెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. అందరూ ఎక్కడున్నారు అని సర్వెంట్‌ని అడుగుతాడు. "జ్యోతి మ్యామ్ టీవీ చూస్తున్నారు. హాల్‌లో ఉన్నారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ రూమ్‌లో ఉన్నారు" అని సర్వెంట్ చెప్తాడు. అప్పుడు రిషి ఇరిటేట్ అవుతూ "ఎవరి రూమ్‌లో వాళ్ళెక్కడున్నారు" అని అంటాడు. "ఎవరి గురించి వెతుకుతున్నారు సార్? మీరు ఎవరి కోసం అడుగుతున్నారు" అని సర్వెంట్ అడుగుతాడు. "గెట్ లాస్ట్" అంటాడు. అంతే, ఆ సర్వెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రిషి వసు కోసం ఇల్లంతా వెతుకుతాడు. కానీ వసు ఎక్కడా కనిపించదు. ఫైనల్‌గా ఇంకా టీవీ రూమ్‌లోకెళ్ళి చూద్దాంలే అని చూస్తాడు. అక్కడికి వెళ్ళేసరికి టీవీ ఆన్ చేసి ఉంటుంది. కానీ జగతి ఒళ్ళో వసు తల పెట్టుకుని పడుకుని ఉంటుంది. వసు అలా సోఫాలో జగతి ఒళ్ళో తల పెట్టుకుని నెట్‌ఫ్లిక్స్‌లో ఏదో షో చూస్తూ ఉంటుందన్నమాట, తన ఫేవరెట్ షో. జగతి ఏమో వసు తలపైన చెయ్యి వేసి నిమురుతూ ఉంటుంది. రిషి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఈలోపు జగతి వాయిస్ విని ఆగుతాడు. "ఏమైంది వసు" అని జగతి అడుగుతుంది. వసు ఆన్సర్ ఏంటో విందామని రిషి అక్కడే నిల్చుంటాడు ముందుకెళ్ళకుండాని. "ఈ రోజంతా ఎందుకు ఇంతలా సైలెంట్‌గా ఉన్నావు" అని జగతి మళ్ళీ అడుగుతుంది. కానీ వసు వాయిస్ ఏం వినిపించదనమాట. ఇంకా రిషి ఆగలేక ముందుకు వెళ్ళిపోయి వాళ్ళని చూస్తాడు. వాళ్ళిద్దరిని చూసి కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అవుతాడనమాట. వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళలాగా అనిపిస్తారు. వసు రిషి రావడం చూసి రిషి వైపు చూస్తుంది. వెంటనే కళ్ళు పక్కకు తిప్పేసుకుంటుంది. ఈలోపు జగతి ఇలా అడుగుతుంది. "ఏంటి ఈరోజు చాలా తొందరగా వచ్చేసావా" అని అడుగుతుంది. "హా" అంటాడు. "ఏమైనా కావాలా" అని జగతి మళ్ళీ అడుగుతుంది. "ఆహా" అంటూ వసు వైపే చూస్తూ ఉంటాడు రిషి. "మరి దేనికి ఇలా" అంటూ జగతి రిషి వైపు చూస్తుంది. "ఏం లేదు" అన్నట్టు రిషి షోల్డర్ పైకి ఎగరేస్తాడు. వసు మాత్రం రిషి వైపు చూడదు. అప్పుడు జగతి వైపు చూసి "ఏం చూస్తున్నారు టీవీలో" అని అడుగుతాడు. అడిగేసి వెళ్ళి సోఫా దగ్గర కింద కూర్చుని సోఫాకి జారబడతాడనమాట, చేతులు 2 చాచుకుని. అది చూసి షాక్ అయ్యి రిషి వైపు వసు, జగతిలు చూస్తూ ఉంటారు. రిషి మాత్రం వాళ్ళు చూస్తున్నారని అర్థమయ్యి టీవీని చూస్తున్నట్టే అలా కూర్చుని ఉంటాడనమాట. తనకే అర్థం కాదు తను అసలు ఎందుకు అక్కడ కూర్చున్నాననేది. వసుకి దగ్గరగా ఉండాలనిపించింది. సో అందుకే ఇంకా అక్కడ కూర్చుని ఉండిపోతాడు. కొంతసేపటికి ఆగలేక రిషి వసు వైపు తిరిగి చూస్తాడు. వసు అప్పటికే రిషి వైపు చూస్తూ ఉంటుందన్నమాట. కళ్ళల్లోంచి కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. రిషినే చూస్తూ ఉంటుంది. రిషి చూడడం గమనించి వసు వెంటనే కళ్ళు పక్కకు తిప్పేసుకుంటుంది. రిషి కూడా వసుని అలా చూడలేకపోతాడు. తను కూడా ఫేస్ టర్న్ చేసేసుకుంటాడు. టీవీని చూస్తాడు. అలా కొద్దిసేపు అయిన తర్వాత జగతి "ఓహ్" అని స్లోగా అంటుంది. "ఏమైంది మామ్" అని రిషి జగతి వైపు చూస్తాడు. "నిద్రపోయింది" అని సైలెంట్‌గా చెప్తుంది. అప్పుడు రిషి వసు వైపు చూసి తన రూమ్‌లో పడుకోబెట్టేనా అని అడుగుతాడు. అప్పుడు జగతి ఆశ్చర్యంగా "పడుకోబెడతావా" అని అంటుంది. రిషి "హా" అన్నట్టు తల ఊపుతాడు. జగతి లైట్‌గా స్మైల్ ఇస్తుంది. ఎందుకో తెలియదు కానీ వసు ఈ రోజంతా చాలా అప్సెట్‌గా ఉంది అంటుంది. తను లోలోపల చాలా కుమిలిపోతుంది. నరకం అనుభవిస్తుంది. తను ఇలా ఉండడం నేను చూడలేను రిషి అంటుంది. అది విని రిషి హార్ట్ బ్రేక్ అయిపోతుందన్నమాట. "మీ అందరికీ తనంటే చాలా ఇష్టం కదా" అని రిషి అడుగుతాడు. "యెస్, వసు అంటే మా అందరికీ చాలా ఇష్టం" అని జగతి వంగి వసు తలపైన కిస్ చేస్తుంది.
ఎందుకు మన ఫ్యామిలీనంతా ఒకటిగా చేసినందుకా అని రిషి నెమ్మదిగా అడుగుతాడు. అవును. తను మన ఫ్యామిలీని ఒక్కటిగా చేసింది. తిరిగి మనల్ని అందరినీ కలిపింది అని జగతి అంటుంది. కానీ ఒక విషయం రిషి, నిన్ను ఎప్పుడైతే తనతో హ్యాపీగా చూసామో, నీ లైఫ్ తనతో హ్యాపీగా ఉందని చెప్పావో, నువ్వు తనకి ఐ లవ్ యూ చెప్పావో, అదంతా చూసిన తర్వాత అప్పుడే మాకు వసు నచ్చేసింది. నీ లైఫ్‌లో నువ్వెప్పుడూ అంత ఆనందంగా ఉండడం నేను చూడలేదు. నువ్వు వసుతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడివి. వసు కూడా మా ముందే తను నిన్ను ఎంత ఇష్టపడుతుందో చెప్పింది. ఆ రోజు నేను తన కళ్ళల్లో చూసిన ఆనందం మళ్ళీ చూస్తానో లేదో అని నాకు చాలా బాధగా ఉందని జయతి తన కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చేసుకుంటుంది. అది విని రిషి కూడా ఎమోషనల్ అయిపోతాడు. తనకి కళ్ళల్లో నీళ్లు తిరిగేస్తాయి. నేను నిజంగానే ఇంటి నుంచి బెటర్ పర్సన్ అవ్వడానికి బయటికి వెళ్ళిపోతే దానికి మన ఫ్యామిలీ ముక్కలవ్వడానికి సంబంధం ఏముంది? మన ఫ్యామిలీని తిరిగి ఒక్కటి చేయడానికి వసు అవసరం ఏముంది? మధ్యలో ఈ వసు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఏం జరిగింది? మన ఫ్యామిలీ విడిపోవడానికి కారణం ఏంటి? అని రిషి జగతిని అడుగుతాడు. జగతికి అర్థమైపోతుంది రిషి ఇరకాటంలో పెట్టేశాడని. సైలెంట్గా ఉండిపోతుంది. జగతి సైలెంట్గా ఉండడం చూసి రిషి సైలెంట్గా లేచి వసుని నెమ్మదిగా ఎత్తుకుంటాడు. తనని ఎవరో లిఫ్ట్ చేస్తున్నట్టు అనిపించి వసు ఒకసారి కళ్ళు తెరిచి చూస్తుంది. వసు కళ్ళు తెరవడం చూసి స్లీప్ లవ్ అంటూ వసుని రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడుతూ ఉండగా వసు తన నెక్ని గట్టిగా పట్టుకుని రిషి అంటుంది. నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికి వెళ్ళట్లేదు అని రిషి వసుని నెమ్మదిగా బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే అలా ఉంటాడు వసుని చూస్తూని. హగ్ మీ అంటూ చేతులు చాపి రిషిని దగ్గరికి లాక్కుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. రిషి కూడా పక్కనే పడుకుని వసుని చాలా ప్రొటెక్టివ్గా హగ్ చేసుకుంటూ ఉంటాడు. రిషి వసుని అలా హగ్ చేసుకుంటుంటే రిషికి ఇలా అనిపిస్తుంది అనమాట, తను ఎందుకో వసుకి తన లైఫ్లో ఇవ్వాల్సిన స్థానం ఇదే అని రిషి అనుకుంటాడు. రిషి ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని వసు అంటూ ఉంటుంది. నిద్రపో వసు అని రిషి అంటాడు. వసు రిషి అంటూ రిషి చెంపని తన చేతులతో తాకుతుంది. రిషి ఏంటి అన్నట్టు వసు వైపు చూస్తూ ఉంటాడు. నువ్వు ఒకసారి నాతో ఒక విషయం చెప్పావు, నీకు గుర్తులేదు కానీ నేను చెప్తాను విను. 3 months బ్యాక్ నీకు యాక్సిడెంట్ అవ్వక ముందు కనుక నువ్వు నన్ను చూసి ఉంటే నువ్వు ఎప్పటికీ నన్ను లవ్ చేయను. అలాగే నేను కూడా నిన్ను చూస్తే నిన్ను అసహ్యించుకుంటాను. నీ క్యారెక్టర్ని చూసి నిన్ను అసలు ఇష్టపడను, నిన్ను లవ్ చేయను అని చెప్పావు. రిషి షాకింగ్గా ఇదంతా నీతో చెప్పానా అంటాడు. అవును రిషి, కానీ ఇప్పుడు నువ్వు పాత రిషిలా మారిపోయినా కానీ నేను నిన్ను లవ్ చేస్తున్నాను. కానీ నువ్వు ఎందుకు తిరిగి నన్ను లవ్ చేయలేకపోతున్నావు? నువ్వు ఎవరైనా ఎలా ఉన్నా ఏం చేస్తున్నా కానీ నన్ను ప్రేమిస్తూనే ఉంటానని నాకు ప్రామిస్ చేసావు. యు ఆర్ ఆల్ మైన్ రిషి. కానీ ఇప్పుడు ఇదంతా ఏంటి? నన్ను ఎలా మర్చిపోయావు? ఎందుకు నన్ను ఇంతలా ద్వేషిస్తున్నావు? నేనేం తప్పు చేశాను? మనం ఒకరి మీద ఒకరు చూపించుకున్న ప్రేమ నీకు కొంచెం కూడా గుర్తులేదా అంటూ వసు తన చేతిని స్టమక్ మీద పెట్టుకుంటుంది. నీకు నన్ను ద్వేషించడం చాలా ఈజీగా ఉంది కదా ఇప్పుడు అంటూ వసు చాలా బాధపడుతూ అడుగుతుంది. రిషి వసు బాధను చూసి తట్టుకోలేకపోతాడు. నెమ్మదిగా వసు చెవి దగ్గర ఐ డోంట్ హేట్ యూ వసు అంటాడు. రిషి మాటలు విని వసు కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది. కొంచెం లైట్గా స్మైల్ ఇచ్చి రిషి చెంప మీద ముద్దు పెడుతుంది. థ్యాంక్ యూ రిషి, ఇప్పుడు నీ కోసం నేను ఎంతైనా ఫైట్ చేస్తాను అని వసు అంటుంది. రిషి తన చెంప మీద చేయి పెట్టుకుని వసు కిస్ని ఫీల్ అవుతూ లైట్గా స్మైల్ ఇచ్చి సరే ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకో అని అంటాడు. వసు సరే అని చెప్పి రిషి హ్యాండ్ తీసుకొని తన స్టమక్ మీద పెట్టుకొని అలా కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తుంది. వసు చేసే పనులు చూసి రిషికి నవ్వొస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత వసు నిద్రపోయాక తన చేతిని నెమ్మదిగా విడిపించుకుని వసుకి బ్లాంకెట్ కప్పి ఆ రూమ్లోంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఎప్పటిలాగే ఫాస్ట్గా వసుకు కనిపించకుండా ఆఫీస్కి వెళ్ళిపోవడం కాకుండా కొంచెం లేట్గా వెళ్దామని డిసైడ్ అవుతాడు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వసు కనిపించకపోయేసరికి డిసప్పాయింట్ అవుతాడు. ఏం తినకుండా తన ఫుడ్తో ఆడుతూ ఉంటాడనమాట. ఈలోపు వసు అక్కడికి వస్తుంది. గుడ్ మార్నింగ్ వదిన, రా టిఫిన్ చేద్దాం అని అంజలి పిలుస్తుంది. వసు వచ్చి అక్కడ కూర్చుంటుంది. రిషి తన్ని చూడటం చూసి ఫేస్ పక్కకు తిప్పేసుకుంటుంది. సాక్షి కిష్ విషయం గురించి ఇంకా కోపం తగ్గలేదేమో అని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత వసుకి ఫుడ్ అందిస్తూ ఉంటుంటే
వసుకి ఆ స్మెల్‌కి వామిటింగ్ అయ్యేలా అనిపిస్తుంది. నాకొద్దు నేనేం తినను అంటుంది. ఇప్పుడు తనతో పాటు సేమ్ టేబుల్ మీద కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేయడం కూడా ఇష్టం లేదేమో వసుకి అని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత కొంచెం తిను అంటూ అంజలి వసు ప్లేట్‌లో వసు మాత్రం తినకుండా ఆ ప్లేట్‌ని అలాగే చూస్తూ ఉంటుంది. ఈలోపు ఏదో గుర్తొచ్చి రిషి వైపు సీరియస్‌గా చూస్తుందనమాట. గౌతమ్ వసుని అబ్జర్వ్ చేసి "ఏమైంది వదినా అలా చూస్తున్నావు అనే వైపు" అంటాడు. వసు తల కింద దించేసుకొని అడ్డంగా ఊపుతూ "ఏం లేదు గౌతమ్, నైట్ నాకొక డ్రీమ్ వచ్చింది" అంటుంది. "ఏం డ్రీమ్ వదినా" అని అంజలి అడుగుతుంది. "జస్ట్ ఏ డ్రీమ్. ఆ డ్రీమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని ఏంటి లాభం" అని వసు అంటుంది. రిషికి ఏమనుకోవాలో కూడా అర్థం కాదు. నైట్ ఆ కిస్, రిషి తన్ని హేట్ చేయలేదని చెప్పడం ఇదంతా వసు ఇప్పుడు డ్రీమ్ అనుకుంటాడు. వసు అక్కడి నుంచి వెంటనే లేచేస్తుంది టిఫిన్ చేయకుండాని. "ఏమైంది వసు" అని జయతి అంటుంది. "నాకు ఇప్పుడు తినాలని లేదు అత్తయ్య, తర్వాత తింటాను" అంటుంది. అలా చెప్పేసి వసు వెళ్ళిపోతుంటే రిషికి కోపం వచ్చేస్తుంది. "నువ్వే కదా అంటావు ఫుడ్‌ని అవమానించకూడదని, ఈ ఫుడ్ దొరక్క ఎంతోమంది ఆకలితో చనిపోతారని చెప్పేదానివి" అంటూ షాకింగ్‌గా ఆగిపోతాడు. "ఇదంతా నాకెలా తెలుసు" అనుకుంటూ గొణుక్కుంటూ ఉంటాడనమాట. తన హార్ట్ రేట్ ఏమో పెరిగిపోతుంది. ఫుల్ షాక్‌లో ఉండిపోయి ఆలోచనలో పడిపోతాడు. అది విని "నాకు ఆకలిగా లేదు అందుకే" అంటూ వసు కూడా రిషి వైపు షాకింగ్‌గా ఆగిపోతుంది. రిషి ఆ డైలాగ్ వేసేసరికి. "ఇప్పుడు నువ్వేమన్నావు రిషి" అని వసు అడుగుతుంది. "ఏమన్నాను" అని తిరిగి క్వశ్చనింగ్ ఫేస్‌తో వసు వైపు తిరిగి చూస్తాడు. "వావ్! గుడ్ సైన్. అన్నయ్య నీకు గతం గుర్తొచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి" అని అంజలి లేచి రిషి చైర్ వెనక్కి వెళ్ళిపోయి రిషిని షోల్డర్ మీద నుంచి గట్టిగా పట్టేసుకుంటుంది. అప్పుడు రిషి అంజలి హ్యాండ్స్‌ని తీసేసుకొని "కానీ ఇది దేన్ని నిరూపించదు" అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అక్కడున్న వాళ్ళంతా హమ్ అనుకుని సైన్ చేస్తారు. ఐ మీన్ నిట్టూర్పు ఏదో అంటారు కదా, నిట్టూరుస్తారనమాట. వసుకి అర్థమైపోతుంది వాళ్ళందరూ ఇప్పుడు వసుకి కన్సోల్ చేసి క్లాస్ మొదలు పెడతారనేసి. సో అదంతా ఇష్టం లేక వసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన రూమ్‌లోకి. రిషికి నెమ్మదిగా గతం గుర్తొస్తుందా? ఈ రిచ్ మ్యాన్ రిషి పూర్ వుమెన్ వసుని యాక్సెప్ట్ చేస్తాడా తన భార్య కింద? ఇదంతా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో లెంత్ బాగా ఎక్కువైపోయింది అందుకే ఆపేసాను. అప్లోడ్ చేయడం కూడా కొంచెం కష్టం అవుతుంది. ఎక్కువ లెంత్ ఉంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. గైస్ పార్ట్ 4 అండ్ పార్ట్ 5 ఫైనల్ ఎపిసోడ్ అవి ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.